శ్రీరామచంద్రాయ నమ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండలో 42వ సర్గ. భగీరథ ప్రయత్నం. రామ, సగర చక్రవర్తి కాలధర్మం పొందాక మంత్రులు అంశుమంతుణ్ణి రాజు చేశారు. ధర్మం తప్పకుండా రాజ్యం చేశాడు అంశుమంతుడు. అతడి కుమారుడు దిలీపుడు. సుప్రసిద్ధుడతడు. కుమారుడికి పట్టం కట్టి గంగని తేవడం కోసం అంశుమంతుడు హిమాలయ పర్వతం శిఖరం మీద గొప్ప తపస్సు చేశాడు. రాజ్యభోగాలు వదిలేసి 32 సంవత్సరాలు తపస్సు చేశాడతడు. కానీ గంగని తేలేకపోయాడు. తుదకి కళ్ళు మూశాడు. స్వర్గానికి పోయాడు. తాతల చావులు విని దిలీపుడు దుఃఖపడ్డాడు. గంగని తేవడానికి ఎంతో విచారించాడు. కానీ ఉపాయం దొరకలేదు. గంగా నది ఎలా వస్తుంది? తాతలకి తర్పణం ఎలా జరుగుతుంది? తాతలు ఎలా తరిస్తారు? ఎప్పుడూ ఇదే చింతతో ఉండేవాడతడు. ఆత్మజ్ఞానం కల అతడికి భగీరథుడని కుమారుడు కలిగాడు. మంచి దర్భబుద్ధి కలవాడు భగీరథుడు. దిలీపుడు గొప్ప పరాక్రమశాలి. ఎన్నో యజ్ఞాలు చేశాడు. దేవతల్ని మెప్పించాడు. 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. అయితే తన జీవిత కాలమంతా తాతల్ని ఉద్ధరించడం కోసమే విచారిస్తూ ఆ విచారంతోనే వ్యాధిగ్రస్తుడై కాలధర్మం పొందాడు. కుమారుణ్ణి గద్దె ఎక్కించి తన పుణ్య బలం వల్ల స్వర్గానికి పోయాడు. భగీరథుడు ధార్మికుడు, మహా తేజస్శాలి, రాజఋషి. అయితే అతడికి సంతానం లేదు. అందుకని రాజ్యభారం మంత్రుల చేతిలో పెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడతడు. గంగని తీసుకురావటానికి గోకర్ణ క్షేత్రంలో ఘోరమైన తపస్సు చేశాడు. చేతులు మీదికెత్తి పంచాగ్నుల మధ్య నుంచుని నేలకో మారు భోజనం చేస్తూ ఇంద్రియాలు జయించి ఎంతో కాలం తపస్సు చేశాడు. అలా ఎన్నో వేల సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మ సంతోషించాడు. దేవతలతో కూడా వచ్చి భగీరథుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భగీరథ మహారాజా, నీ తపస్సుకి సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. భగవంతుడా, చేతులు జోడించి అందుకున్నాడు భగీరథుడు. నువ్వు సంతోషించావంటే నా తపస్సు సఫలమైందన్నమాట. నా ముత్తాతలందరికీ నేను జలతర్పణం చేశానన్నమాట. నా ముత్తాతలు భస్మరాసులై పడి ఉన్నారు. గంగా నది వీళ్లతో ఈ భస్మరాసులు తడిపేస్తే కానీ వాళ్ళకి స్వర్గం లభించదు. ఇది కాక ఇక్ష్వాకు వంశం నిస్సంతి కాకుండా కూడా అనుగ్రహించు. ఇది నా రెండో కోరిక అన్నాడు. సర్వలోక పితామహుడైన బ్రహ్మ సంతోషించాడు. శుభకరంగా మనోహరమైన మాటలతో ఇలా అన్నాడు. భగీరథ, మహారథుడివి నీవు. ఇక్ష్వాకు కులవర్ధనుడివి. నీ కోరిక ఫలిస్తుంది. నీకు శుభం కలుగుతుంది. గంగా హిమవంతుడి తొలి కూతురు. ఆమెని ధరించడానికి శివుడు ఒక్కడే శక్తిమంతుడు కనుక ఆ పనికి అతన్నే ప్రార్థించు. ఏమంటే గంగా ఆకాశం నుంచి దిగినప్పుడు ఆ పాటు భూమి సహించలేదు. శివుడి కంటే ఆమెని ధరించగల శక్తిమంతుడు మరొకడు కనపడడు నాకు. భగీరథుడితో అలా చెప్పి ఆ విషయం గంగతో కూడా చెప్పి దేవతలతోనూ మరుత్తులతోనూ కలిసి దేవలోకం వెళ్ళిపోయాడు బ్రహ్మ. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 42వ సర్గ. 43వ సర్గ గంగావతరణం. బ్రహ్మ వెళ్ళిపోయాక కాలి బొటనవేలు భూమి మీద ఆనించి 1 సంవత్సరం శివుడి కోసం
తపస్సు చేశాడు భగీరథుడు. సంవత్సరం నిండేసరికి పశుపతి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ తపస్సుకి సంతోషించాను, నీ కోరిక నెరవేరుస్తాను, గంగా నది తల మీద ధరుస్తాను అన్నాడు. శివుడు అలా అనడమే పెద్ద ఆకారంతో లేచింది గంగ. దుస్సహమైన వేగంతో ఉరికింది. మంగళకరమైన శివుడు శిరస్సు మీద పడింది. ఎంత మాత్రము ధరించడానికి అనువు కాంతి గంగ ఉప్పొంగిపోయింది. శివుణ్ణి పాతాళం దాకా తీసుకుపోతాను అనుకుంటూ విరుచుకుపడినది. 3 కళ్ళ శివుడు గంగా గర్భం కనిపెట్టాడు. కోపం తెచ్చుకున్నాడు. తన జడల్లోనే అంతా గంగ ప్రవాహము అవుపడకుండా చేసేశాడు. హిమాలయ పర్వతం లాంటిది శివుడి శిరస్సు. జటామండలమే గుహ. అందులోనే అడిగిపోయింది గంగ. అందులోనే చిక్కుపడిపోయింది. ఎంత ప్రయత్నించినా భూమికి దిగలేకపోయింది. శివుడి శిరస్సు మీదే ఆ జటాజూటంలోనే చిక్కపడిపోయి ఎన్నో సంవత్సరాలు ఉండిపోయింది. గంగ కనపడకపోవడంతోనే మళ్ళీ మహాతపస్సు చేశాడు భగీరథుడు. శివుడు సంతోషించాడు. బ్రహ్మ నిర్మించిన బిందు సరస్సులో గంగని విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే 7 పాయలైంది గంగ. లాదిని, పావని, నలిని అని పవిత్రమైన 3 పాయలు తూర్పు వైపు ప్రవహించాయి. సుచుక్షువు, సీత, మహానది అయిన సింధువు, మంగళకరమైన ఈ 3 పాయలు పడమటికి ప్రవహించాయి. 7వ పాయ గంగ భగీరథుడి వెంట నడిచింది. మహాతేజుడు భగీరథుడు రాజఋషి దివ్యమైన రథమెక్కి ముందు బయలుదేరాడతడు. అతన్ని అనుసరించింది గంగ. ఆకాశం నుంచి శివుడి శిరస్సు మీద పడింది గంగ. శివుడి శిరస్సు మించి భూమికి దిగింది. తీవ్రమైన ధ్వనితో మహాప్రవాహమై ప్రవహించింది. చేపలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎన్నో జలజంతువులు తండోపతండాలు భూమి మీద పడ్డాయి, వ్యాపించాయి. అలా ఆకాశం మించి భూమికి అవతరించిన గంగా నదిని దేవతలు, ఋషులు, యక్షులు, సిద్ధులు చిత్రంగా చూశారు. పెద్ద పెద్ద విమానాలు, గుర్రాలు, మంచి మంచి ఏనుగులు ఎక్కి వచ్చి ఆకాశమంతటా మోగారు. గంధికతో ఉన్న పెద్ద పెద్ద పట్నాల్లా అవుపడింది ఆకాశం. లోకంలో అద్భుతాలన్నిటిలోకి అద్భుతమైంది గంగావతరణం. ఆ ఉత్తమ దృశ్యం గుంపులు కూడి చూశారు దేవతలు. మేఘాలు ఏవీ లేకుండా నిర్మలంగా ఉంది ఆకాశం. దివ్యాభరణాలతో వచ్చారు దేవతలు. వాళ్ళ శరీర కాంతులతో ఆకాశం మీద 100 సూర్యుళ్ళు ప్రకాశించి నట్టయింది. మొసళ్ళు, చేపలు, పాములు మెరుపుల్లా మెరిశాయి. 1000 విధాల విరజల్లుకు పడ్డ తెల్ల నురుగులు, హంసల మందలు శరత్కాలం తెల్ల మబ్బుల్లా కనిపించాయి. భగీరథుడి వెంట పరుగులు పెట్టింది గంగ. ఒక్కొక్క దగ్గర వడివడిగా ఒలుసుకుంటూ పారింది. ఒక్కొక్క దగ్గర వంకర నడకలు నడిచింది. ఒక్కొక్క దగ్గర విశాలంగా ప్రవహించింది. ఒక్కొక్క చోట వంగి వంగి వయ్యారంగా వెళ్ళింది. ఒక్కొక్క చోట ఉబికి ఉబికి తుల్లుతూ కేరుతూ వెళ్ళింది. ఒక్కొక్క చోట పెళ్లి నడకలు నడిచింది. ఒక్కొక్క దగ్గర కెరటాల మీద లేచి చప్పట్లు కొడుతూ పరిగెత్తింది. ఆరెత్తి చూస్తూ ఎగిసి పడుతూ సాగింది. శివ శిరస్సు నుంచి నేలకు దిగిన గంగమ్మ
నిర్మలంగా ఉంది. స్నానమాడిన వాళ్ళ పాపాలు పోగొట్టింది. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూమి మీద వాళ్ళు పవిత్రమైన గంగ నీరు ముట్టుకున్నారు. శాపం వల్ల స్వర్గం నుంచి భూమి మీద పడిన వాళ్ళు స్నానాలు చేశారు. పాపాలు పోయి పరిశుద్ధులయ్యారు. ఆకాశ మార్గంలో తిరిగి తమ తమ పుణ్యలోకాలు చేరుకున్నారు. ప్రకాశవంతమైన గంగా జలం దర్శించి లోకులు బ్రహ్మానందం పొందారు. స్నానాలాడారు. ఆయాసం పోయి హాయి అనుభవించారు. రాజఋషి భగీరథుడు దివ్యరథం ఎక్కి ముందుకు వెళ్ళాడు. గంగ అతన్ని వెంబడించింది. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, సాగులు, అప్సరసలు సంతోషంతో గంగ వెంట పడ్డారు. జలచరాలైన జంతువులన్నీ వెంబడించాయి. భగీరథుడు ఏ వైపు వెళితే పాపనాశిని గంగ ఆ వైపు వెళ్ళింది. ఒకచోట అద్భుత కర్ముడు జహ్నుముని యజ్ఞం చేస్తున్నాడు. అతడి యజ్ఞశాల యావత్తు ముంచేసింది గంగ. యజ్ఞ దీక్షలో ఉన్న జహ్నుముని గంగ గర్వం గ్రహించాడు. మండిపడ్డాడు. చిత్రం, గంగ ప్రవాహమంతా గటగటా తాగేశాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు నాలికలు కరుచుకున్నారు. జహ్ను ఋషిని పూజించారు. గంగని అతడి కూతురుగా చేశారు. సంతోషించాడు జహ్నువు. తన చెవిలోంచి గంగని బయటికి విడిచిపెట్టాడు. అందుచేత గంగని జహ్నోసుత అని, జాహ్నవి అని అన్నారు. మళ్ళీ భగీరథుడు రథం వెంట పరిగెత్తింది గంగ. నదులన్నిటిలోకి తలమానికం గంగ. అలా వెళ్ళి వెళ్ళి సముద్రంలో పడింది. భగీరథుడి కోరిక చెల్లించడానికి పాతాళం వెళ్ళింది. అంతా శ్రమపడి గంగానదిని తీసుకువెళ్ళాడు భగీరథుడు. బూడిద కుప్పలై పడి ఉన్న తాతల్ని దుఃఖంతో చూశాడు. పవిత్రమైన గంగాజలం సగరపుత్రుల బూడిద రాసులు ముంచెత్తింది. పాపాలు పోయి సగరపుత్రులు స్వర్గానికి వెళ్ళారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 43వ సర్గ. 44వ సర్గ. భగీరథి. భగీరథుడు సముద్రం గుండా పాతాళం ప్రవేశించాడు. తిన్నగా తన ముత్తాతల భస్మరాశుల దగ్గరికి వెళ్ళాడు. అతడి వెనకాలే వెళ్ళింది గంగ. సగరపుత్రులు భస్మరాశుల మీద ప్రవహించింది. అప్పుడు సర్వలోకాలకి ప్రభువు బ్రహ్మ భగీరథుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, సగరపుత్రులు 60,000 మంది తరించారు అన్నాడు. దేవతల్లాగా దేవలోకం వెళ్ళారు. సముద్రపు నీళ్లు లోకంలో ఉన్నంత కాలం వీళ్ళందరూ దేవతల్లాగా స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీ పెద్ద కూతురవుతుంది. లోకం మీద నీ పేర భగీరథి అని పేరు పొందుతుంది. ఈ దివ్య గంగ 3 మార్గాల అంటే స్వర్గంలోనూ, భూమి మీద, పాతాళంలోనూ ప్రవహించింది కనుక త్రిపదగా అయ్యింది. రాజా, ఈ గంగా జలంతో నీ తాతలందరికీ తర్పణం చేయి. నీ ప్రతిజ్ఞ పూర్తి చేసుకో. అంతా యశోవంతుడు మీ పూర్వీకుడు సగర చక్రవర్తి ఎంతో ధర్మాత్ముడు. గంగని తేవాలని ఎన్నో కలలు కన్నాడు. అయినా తన మనోరథం నెరవేరలేదు. అలాగే మీ తాత అంశుమంతుడు లోకంలో అంతటి ప్రతాపవంతుడు లేడు. గంగ కోసం జీవితకాలమంతా ప్రయత్నించాడు. కానీ
లాభం లేకపోయింది. ఇక మీ తండ్రి దిలీప చక్రవర్తి నా అంత తపశ్శాలి అతడు. రాజఋషి, గుణవంతుడు, క్షత్రియ ధర్మంలో తనకి తానే సాటి, ఎంతో పరాక్రమవంతుడు. అతడు చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. అయినా గంగని తేలేకపోయాడు. అలాంటిది నువ్వు సాధించావు. లోకంలో పరమ సమ్మతమైన కీర్తిని సంపాదించావు. నువ్వు సాధించిన ఈ గంగావతరణం వల్ల మహత్తరమైన ధర్మ ప్రతిష్ఠ జరిగింది. ఈ పేరు నీకు దక్కింది. నరులలో ఉత్తముడివి నువ్వు. ఈ గంగాజలం సదా స్నానయోగ్యమైంది. ఇందులో స్నానమాడు, శుచీవిక, పుణ్యవంతుడివిక. నీ తాతలందరికీ ఉదక క్రియలు జరిగించు, నీకు శుభం కలుగుతుంది. నేను నా లోకానికి వెళతాను, నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు. దేవదేవుడు, సర్వలోక పితామహుడు బ్రహ్మ భగీరథుణ్ణి ప్రబోధించి దేవలోకం వెళ్ళిపోయాడు. స్నానమాడి భగీరథుడు పరిశుద్ధుడయ్యాడు. యథాక్రమంగా, యథా న్యాయంగా ఉత్తమ గంగాజలంతో ముత్తాతలకి తర్పణం చేశాడు. అదంతా పూర్తి చేసి అయోధ్య వచ్చేశాడు. సకల సంపదలతోనూ స్వరాజ్యం పరిపాలించాడు. భగీరథుడు రాజు కావడంతోనే ప్రజలందరూ సంతోషించారు. సకల సంపదలతోనూ తులతూగారు. చీకు చింత లేకుండా సర్వ సుఖాలు అనుభవించారు. రామ, గంగ కథ సవిస్తరంగా చెప్పాను. నీకు శుభం కలుగుతుంది. ఇక సంధ్యాకాలం దాటిపోతూ ఉంది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, ఏ ఇతర జాతివాడు అయినా సరే ఈ గంగా అవతరణ కథ మరో కళ్ళకి వినిపిస్తే తనకి ధనం లభిస్తుంది, కీర్తి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, కుమారులు కలుగుతారు, తుదకి స్వర్గమున్నో దొరుకుతుంది. తన పితృదేవతలందరూ ఆనందిస్తారు, దేవతలు సంతోషిస్తారు. అంతేకాదు, మంగళప్రదమైన ఈ గంగావతరణం కథ విన్న వాళ్ళకి అన్ని కోర్కెలు సిద్ధిస్తాయి, అన్ని పాపాలు పోతాయి, అఖండమైన కీర్తి లభిస్తుంది. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 44వ సర్గ.